హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఫుడ్స్. ఇవాళ మన వంటింటి స్పెషల్ రాయలసీమ ఉగ్గాని అండి. ఇది చేసుకోవడం చాలా సులువు. మీరు టిఫిన్ ఏదైనా చేయాలి అని అనుకుంటే 5 నిమిషాల్లో ఈ ఉగ్గానిని అయితే చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. వీటికి కావాల్సింది ముందుగా ఒక నీళ్ళండి. ఒక గిన్నెలో సకానికి నేనైతే నీళ్ళు అయితే తీసుకున్నాను. అందులో మనం మొరమరాలను అయితే వేసుకుంటున్నాను. ఈ ఉగ్గానికి ఎక్కువ శాతం మొరమరాలను తీసుకోవాలండి. ఇంట్లో 4-5 చేసుకుంటున్నారు అని అంటే నా చేతిలో ఉన్న డబ్బాలో సగం అయితే వేసేయాలండి. సో అన్ని ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే నానే కొద్ది ఇవి చాలా తక్కువ అయిపోతాయి. నేను ఇప్పుడు ఇన్ని మొరమరాలు వేసాను కదా, ఇవి చాలా కొంచెం ఒక లిమిటెడ్ 1%కి మాత్రమే ఉగ్గాని అవుతుంది. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన ప్రొసీజర్లోకి వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, కరివేపాకు, కొత్తిమీర అయితే తీసుకోవాలండి. ఇవన్నీ కూడా మీరు వేసుకోవాలి. ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఉగ్గానీలోని. అండ్ నేనైతే పల్లీలని ప్రిఫర్ చేయను, ఎందుకు అంటే ఉగ్గాని టేస్ట్ కంటే పల్లీల టేస్ట్ ఎక్కువగా తగులుతూ ఉంటుంది కాబట్టి. అండ్ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్ అన్నిటినీ కూడాను చాలా సన్నగా ముక్కలుగా తరుక్కోవాలండి. మరి పెద్ద పెద్ద ముక్కలు తరుగుతారు కొంతమంది, అలా తరుక్కోవడం వల్ల ఏంటి అని అంటే ఉగ్గాని టేస్ట్ పోయి మనకి స్పైసెస్ ఏవైతే ఉన్నాయో వాటి టేస్టే వస్తుంది. తర్వాత నేను స్టవ్ వెలిగించుకొని ఒక బాండీని అయితే తీసుకున్నాను. ఎప్పుడు ఉగ్గాని చేసేటప్పుడు వెడల్పాటి బాండి తీసుకోవడం వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి. ఇలా వెడల్పాటి బాండి మీరు కనుక తీసుకున్నారు అని అంటే కనుక మనకి ఈజీగా కలుపుకోవడానికి బాగుంటుంది. దానికి ముందుగా నేను ఆవాలను అయితే తీసుకున్నాను, తర్వాత జీలకర్రను కూడా తీసుకున్నాను. ఇందులోకే మినప్పప్పు, శనగపప్పును కూడా వేసుకుంటున్నానండి. సో మినప్పప్పు కొంచెం వేగాక నేను శనగపప్పును కూడా వేసేసాను. తర్వాత ఎండుమిరపకాయల్ని కూడా తీసుకున్నాను. వీటన్నిటిని బాగా ఫ్రైగా చేసుకోవాలండి. మనకి నోట్లో పడితే గింజ కరకల్లాడుతూ ఉండాలి, అప్పుడే ఉగ్గాని టేస్ట్ బాగుంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా వేగిపోయిన తర్వాత పోపు నేను కొంచెం ఇంగువాని కూడా తీసుకున్నాను. ఇంగువాని వేసి కాసేపు ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు అండ్ తర్వాత ఉల్లిపాయలు కూడా నేను సన్నగా తరిగి పెట్టుకున్నవన్నీ వేసేసి బ్రౌనిష్ కలర్ రావాలండి. ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా నేను వేపుకున్నాను. తర్వాత మనం ఫైనల్గా తరుక్కున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. టమాటా ముక్కలు అంత త్వరగా వేగవు కాబట్టి మనకి గుజ్జు గుజ్జుగా బాగుండాలి కాబట్టి నేను కాసింత సాల్ట్ని అయితే ఇందులో వేసుకుంటున్నానండి. మీకు రుచికి సరిపడా సాల్ట్ మొత్తాన్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు లాస్ట్ ఫైనల్లో వేశారనుకోండి అంతా కలవదనమాట. ఇలా టమాటాల్లోని పసుపు, తర్వాత నేను ఉప్పుని ఇక్కడే వేసుకున్నాను చూసారా, అలా అయితే మనకు టమాటా ముక్కలు జ్యూసీగా ఫ్రై అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ మొత్తం ఇంగ్రీడియంట్స్కి ఒకటేలాగా పడుతుంది, లేకపోతే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అయిపోతుంది. సో బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలండి. 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసేసి అందులో మనం మిరియాల పొడిని అయితే వేసుకోవాలండి. ఉగ్గానీలో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏదైనా ఉందంటే గరం మసాలా. చాలామంది చాలా రకాలు వేస్తూ ఉంటారు, కానీ అసలైన ఉగ్గానీలోని మనకి ఎప్పుడూ కూడాను కొంచెం మిరియాల పొడి వేస్తారండి. అదే స్పైసీనెస్ బాగుంటుందని మా అత్తమ్మ చెప్తూ ఉండేది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఈ ఉగ్గానీని. తర్వాత మనం నానబెట్టుకున్న మొరమరాలు ఉన్నాయి కదా, వాటిని చేతితో గట్టిగా పిండేసి నీరు ఏమాత్రం లేకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. వీటిలో నీరు ఉందనుకోండి మొత్తం నీరుగా అయిపోతుందండి ఉగ్గాని. అలా నీరు లేకుండా చూసుకొని గట్టిగా పిండేసి మీరు వేసుకొని మొత్తం ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, నేను ఇన్ని మొరమరాలను తీసుకుంటే కొంచెమే అయింది క్వాంటిటీ, మీకు కనిపిస్తుంది కదా. మొత్తం అన్ని వైపులా కరెక్ట్గా కలుపుకోవాలండి. మనకి వైటిష్ అనేది అస్సలు ఉండకూడదు, మొత్తం మిక్స్ అయిపోయింది అని అంటే కనుక మనకి ఎల్లోయిష్ కలర్ వచ్చేయాలి. అండ్ ఇందులోనే కాస్త కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీరని తర్వాత మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటినీ కూడాను వేసుకోవచ్చు. పల్లీలు, వేయించిన పల్లీలు కూడా కొంతమంది వేస్తారు. అండ్ 2 నిమిషాలు ఈ విధంగా మళ్ళీ మూత పెట్టి ఉంచాలండి, ఎందుకంటే మనకి మొరమరాల్లో ఎక్కడైనా నీరు ఉండిపోతే ఆ తడం తంటిని కూడా ఆవిరైపోతుంది. కాబట్టి మనం మూత పెట్టి ఉడికించుకున్నాము అంటే 2 నిమిషాలు మన ఉగ్గాని రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే మన వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్